తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు అచ్చాల రవి, 7వ వార్డు అధ్యక్షుడిని, కనిగిరి. కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో హామీలో భాగంగా సూపర్ సిక్స్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ రైతులకి పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి ఒక ఏడాదికి 20,000 చొప్పున కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు హామీ ఇచ్చింది. దానిలో భాగంగా ఆగస్టు 2వ తారీఖున రేపు ప్రకాశం జిల్లా దర్శిలో దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. 46 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఒక్కొక్క రైతుకి పిఎం కిసాన్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ 2,000, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 5,000 ప్రతి రైతు ఖాతాలో, అర్హులైనటువంటి ప్రతి రైతు ఖాతాలో రేపు 7,000 రూపాయలు కూటమి ప్రభుత్వం జమ చేయబడుతుంది. అలాగే రైతులకి ఉచితమైనటువంటి నాణ్యమైన విద్యుత్తును ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అలాగే పనిముట్లను గత 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. రైతులకు సబ్సిడీ రూపంలో కానీ ఒక్క పనిముట్టు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ పూర్తిగా నిర్వీర్యం చేశారు గత 5 సంవత్సరాలు. ఈ సంవత్సరం వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరికరాలు డ్రిప్ విషయంలో కానీ, డ్రోన్స్ విషయంలో డ్రోన్లు కానీ, పిచికారీ చేసే యంత్రాలు డ్రోన్స్ కానీ, అదేవిధంగా పండినటువంటి గిట్టుబాటు ధర లేక ఎంతో ఇబ్బంది పడుతున్న రైతులకి మార్కెట్ ద్వారా ప్రతి రైతుకి క్వింటాకి కందికి 7,500 రూపాయల కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అలానే ప్రతి విషయంలో కూడా ప్రతి పంటకి నాణ్యమైనటువంటి గిట్టుబాటు ధర కలిగించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగనే గత 5 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు పాస్బుక్ల మీద వాళ్ళ జగన్ రెడ్డి ఫోటో వేసుకోవడం జరిగింది. మన పాస్బుక్ మీద జగన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఏంది? ఈ ప్రభుత్వం వచ్చినమ్మంటే సంవత్సరంలో ఎమ్మటే దాన్ని రద్దు చేయడం జరిగి ప్రభుత్వ రాజముద్రను వేయడం జరిగింది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి ఏ విధంగా సబ్సిడీ రూపంలో కానీ ప్రతి విధంగా మంచి చేసుకుంటూ పోతున్నాము. ఇలాగే ముందు ఇలానే కొనసాగుతామని సెలవు తీసుకుంటూ, ఇలాగనే రైతులకు ఎన్నో మంచి కార్యక్రమాలను ఇలానే చేసుకుంటూ పోతున్నాము.